హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలుసుకుందాం. వీటితో పాటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి ఋతుపవనాల రాక, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల సమయంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే జారీ చేశారు. నైరుతి ఋతుపవనాలు ఇవాళ ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతాలకు, అలాగే నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని అయితే స్పష్టం చేసింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతము, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపింది. దీంతో మే 24వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా కానీ లేదంటే 4 రోజులు తర్వాత అయినా కానీ ఈ ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అనేది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ద్రోణి అంతరాయం దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగానే రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీని ప్రభావంతో, ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీ సుబ్రహ్మణ్యం, అనంతపురం, కర్నూలు, పోలవరం, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉందని అయితే తెలిపారు. మరోవైపు చేసుకున్నట్లయితే కనుక అక్కడక్కడ 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, వేడి, తేమ, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది.